తిరుమలలో ముంతాజ్ హోటల్ నిర్మాణం రద్దు చేస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని రాయల్ పీపుల్ ఫ్రంట్ హిందూ ధార్మిక సంస్థలు స్వాగతించాయి. తిరుమలలో శ్రీవారి పవిత్రతకు ప్రతిష్టకు భంగం కలిగేలా గత ప్రభుత్వం అనుమతితో ఓబరాయ్ గ్రూప్ 5 స్టార్ ముంతాజ్ హోటల్ నిర్మాణం చేపట్టింది. దీన్ని రద్దు చేయాలని సనాతన ధర్మ పరిరక్షణ కోసం వారం రోజులుగా రాయల్ పీపుల్ ఫ్రంట్ తిరుక్షేత్ర పరిరక్షణ సమితి పోరాడాయి. శ్రీవారి ఆలయంలో అన్యమత ఉద్యోగులను వీఆర్సీ లేదా ఇతర ప్రభుత్వ సంస్థలకు బదిలీ చేయాలని నిర్ణయించడం సరైందే అన్నారు. టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం హిందువులు హర్షించదగ్గ శుభపరిణామమని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. తిరుపతి తిరుమల దేవస్థానం కొత్తగా పాలక మండలి మొదటి మీటింగ్లో ఏదైతే నిర్ణయం తీసుకుందో, ఒకటి శ్రీవాణి ట్రస్ట్ కావచ్చు, 2 అన్యమతస్తులు కావచ్చు, 3 ముంతాజ్ హోటల్ కావచ్చు, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ఆ పాలక మండలికి చైర్మన్ ఆర్బే నాయుడు గారికి మరియు కమిటీ సభ్యులకు కూడా మేము అదిరి హిందూ ధార్మిక సంస్థ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి నిర్ణయాలు మరెన్నో తీసుకొని కూటమి ప్రభుత్వం ముందుకు పోవాలని చెప్పేసి మేము కూడా కదిరి హిందూ ధార్మిక సంస్థల తెలియజేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ వెంకటేశ్వర స్వామి మీద భక్తిభావం మనస వాచ కర్మన వారి పట్ల వారికి భక్తిభావం లేనప్పుడు అన్యమతస్తులు హిందూ సాంప్రదాయాలను ఏమాత్రం గౌరవం చేయరు. అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా అన్యమతస్తుల్ని ఇతర ప్రాంతాలకు తరలించి వారికి బదిలీ చేస్తే మేము కూడా దాన్ని సంతోషించే దగ్గర విషయమే. ఈరోజు కూడా పాప వినాశనం కొంతమంది అన్యమత ప్రచారం చేస్తూ విజిలెన్స్ అధికారులకు కూడా దొరికినారు. వారిపైన కూడా ఎవరైతే ఇప్పుడు చైర్మన్ గారు ఉన్నారో, ఈఓ గారు ఉన్నారో వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అదే క్రమంలోనే మన రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ఎప్పుడు కూడా